ఇక్కడ కనిపిస్తున్న ఫోటో చూస్తే ప్రతి ఒక్క పవర్ స్టార్ ఫ్యాన్స్కి మాత్రం గుండెల్లో ధరువు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫోటో అప్పట్లో ఎంత ట్రెండింగ్ అయింది, ఎంత బీభత్సం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సో మళ్ళీ ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ని ఈ విధంగా కార్ మీద కూర్చొని వెళ్తున్నప్పుడు చూడాలని ఆసక్తిగా అనిపిస్తుందని చాలా మంది కూడా అనుకున్నారు. అయితే ఒకానొక డైరెక్టర్ మాత్రం ఈ సీన్ని టీవీలో అంటే సినిమాలో పెడితే ఏ విధంగా ఉంటుంది, సినిమాలో ఒక సీన్లో పవన్ కళ్యాణ్ని ఈ విధంగా చూస్తే చూడాలనిపిస్తుంది అనే విధంగా డైరెక్టరే కోరుకోవడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, ఆయన ఫాలోయింగ్ కానీ, ఆయన క్రేజ్ కానీ ఏ విధంగా ఉంటాయంటే ఖండాలు దాటి వేరే దేశాల్లో దాటి కూడా ఆయన ఫ్యాన్స్ ఖచ్చితంగా ఉంటారు. ఎక్కడ చూసినా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్కు ఉన్న ఫ్యాన్ బేస్ సపరేట్గా ఉంటుంది, ఆయన క్రేజ్ సపరేట్గా ఉంటుంది. సో మొత్తానికి ఆయన చేతుల్లో మాత్రం ప్రజెంట్ 3 సినిమాలు ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, అదేవిధంగా హరిహర వీరమల్లు. సో హరిహర వీరమల్లు సినిమా అయితే ఇప్పుడు సమ్మర్కి రాబోతుంది. అదేవిధంగా ప్రేక్షకులు ఎక్కువగా ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారంటే ఓజీ సినిమా. సో మొత్తానికి అసలు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి చాలా మంది కూడా మర్చిపోయారు. అంటే అసలు ఈ సినిమా ఉందా, ఈ సినిమా పవన్ కళ్యాణ్ చేస్తున్నాడని చాలా మంది కూడా డౌట్ అన్నమాట. సో అలాంటి సందర్భాల్లో ఆ సినిమాని మర్చిపోతున్న సందర్భంలో హరీష్ శంకర్ మాత్రం ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్డేట్ ఇవ్వడం జరిగింది. అది కూడా మనం ఎప్పుడెప్పుడైతే ఈ సీన్ని మళ్ళీ చూడాలని అనుకుంటున్నామో అప్పట్లో చాలా మంది సోషల్ మీడియాలో, పేపర్లో, అదేవిధంగా న్యూస్లో చాలా చోట్లలో చూశారు. కానీ ఈ సీన్ని నేను రీక్రియేట్ చేయబోతున్నాను. అదే ఏ సినిమా అంటే ఉస్తాద్ భగత్ సింగ్. ఉస్తాద్ భగత్ సింగ్లో ఆల్రెడీ నేను ఇలాంటి ఒక సీన్ని మాత్రం రాసుకోవడం జరిగింది. ఆ సీన్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని ఇదే పోజ్లో ఏ విధంగా కారు మీద కూర్చొని వెళ్ళాడో దాన్ని క్లియర్గా చూపిస్తాననే విధంగా ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. సో ఎప్పుడైతే అసలు సినిమా ఉందని మర్చిపోతున్న ప్రేక్షకులకి ఇలాంటి ఒక క్రేజీ అప్డేట్ వచ్చిన తర్వాత అరే పవన్ కళ్యాణ్ ఈ సీన్ని రీక్రియేట్ చేయబోతున్నాడు హరీష్ శంకర్, సో ఖచ్చితంగా సినిమాని చూడాల్సిందే. సో ఇప్పటి నుంచి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఏ సినిమా అయితే ఏముంది, పవన్ కళ్యాణ్ని సినిమాలో చూడాలి. కంప్లీట్గా రాజకీయాల్లోని మునిగిపోయి ఆయన సినిమా రంగాన్ని మర్చిపోతున్నాడని చాలా మంది ప్రేక్షకులు కూడా డిసప్పాయింట్ అవుతున్న క్రమంలో ఇలాంటి ఒక క్రేజీ అప్డేట్ వచ్చిన తర్వాత చాలా మంది కూడా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు. చూద్దాం మరి ఎప్పుడెప్పుడు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్లు వస్తాయని.